నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు. ట్యాబ్ల వినియోగంపై ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాలు నమ్మొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లిదండ్రుల్ని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో నిర్వహించిన ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారాయన. డిజిటల్ విద్యా విప్లవం ఆవశ్యకత గురించి సమగ్రంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో మన పిల్లలు అంతర్జాతీయ స్థాయి పోటీని తట్టుకుని నిలబడేలా తయారు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబులనిచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన, పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలనేది తన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లలే అని, వారికి తల్లిదండ్రులిచ్చే ఆస్తి చదువని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి 33,000 మేర లబ్ధి చేకూర్చేలా 4,35,000 మంది విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలను పేదరికాల నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా దిగజారిపోయి దుష్ప్రచారం చేస్తోందని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నన్ను ప్రతిరోజు పనిగట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు. ఇదిగో ఈ పత్రిక, గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపర్ పట్టిన పీడ. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా. ఎక్కడా లంచాలు వివక్ష లేకుండా పాలన జరుగుతోందని, చంద్రబాబు పాలనకు తన పాలనకు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఆలోచన చేయాలని, చంద్రబాబు దత్తపుత్రుడు ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. పేద ప్రజలపై విషం కక్కే విధానాన్ని వదులుకోవాలని ఎల్లో మీడియాకు సూచించారు. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను, వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను. వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్కకండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. డిజిటల్ విద్యా విప్లవంలో భాగంగా ప్రతి ఏడాది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. పిల్లలకు చాలా సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ఆయా పాఠ్యాంశాలను వీడియో రూపంలో తయారు చేసి ట్యాబుల్లో పొందుపరిచారు. మరెన్నో ఉపయోగకరమైన యాప్లను ట్యాబ్ ద్వారా అందిస్తున్నారు. వీటి వాడకాన్ని అడ్డుకోవడానికి గత కొంతకాలంగా ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. ప్రజల మెదళ్లలో విషం నింపడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా చంద్రబాబు, ఆయన గ్యాంగు సభ్యులు చేస్తున్న కుట్రలను ప్రజలు గ్రహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరో 3 దశాబ్దాల పాటు సీఎంగానే ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు కృష్ణుడు, ఇంకా పలువురు ప్రముఖులు సీఎం జగన్ కు బర్త్డే విషెస్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారీ కేకును కట్ చేశారు. తండ్రిని మించిన తనయుడు సీఎం జగన్ అని నేతలు కొనియాడారు. పార్లమెంట్ ఆవరణలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్లమెంట్ ఎంపీలంతా పాల్గొన్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వడమాలపేట మండలంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి రోజా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రక్తదానం చేపట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు విద్యార్థులకు పంచిపెట్టారు. బంటుమిల్లిలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం 4.5 సంక్షేమ పాలనలో కీలక ఘట్టాలను గుర్తు చేస్తూ సాగిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ నలుగురు ఏకమైన సీఎం జగన్ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పాదయాత్రలో ప్రజల కన్నీళ్లు లోకేష్ కు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చాయో చెప్పాలని నిలదీశారు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందంటూ పవన్ చెప్పడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. రేపు నేను ఇది వచ్చినాక చేస్తా అంటాడు. నిన్న ఎందుకు చేయలేదనేది చెప్పడు, లేదా నిన్న చేశారని చెప్పే ధైర్యం లేదు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. చేస్తే గీస్తే మోసం చేశాడు. ఏం కదిలించినా జనానికి అవి గుర్తొస్తాయి కాబట్టి వాటి గురించి మాట్లాడాడు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, కానీ నిన్న కూడా మొన్నటి కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను చేయలేదన్నాడు. జనం మర్చిపోయినారని ఆయన గట్టి నమ్మకం, గుర్తుండదని. నా యాత్రలో నేను అది చూశాను, అక్కడ కన్నీళ్లు చూశాను, ఇక్కడ ఇంకోటి చూశాను. ఇంతకుముందు ఎందుకు చూడలే? 5 ఏళ్ళు 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నట్టున్నాడు మంత్రిగా. ఎందుకు అధికారంలోంచి ఈడ్చి కొట్టి డబుల్ డిజిట్కు 23 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? వీటన్నిటికీ అతను ఇవ్వాలా? నిన్న అతిథిగా వాళ్ళ ఇంటికి పోయి బలవంతంగా పిలుచుకొచ్చిన పవన్ కళ్యాణ్ చెప్పాలా? అతన్ని మరీ విచిత్రం. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాస్ట్ టైం కుదరలేదు, ఇప్పుడు కమ్యూనికేషన్ కుదిరిందంటే ఏం కమ్యూనికేషన్ తెలియదు. కానీ ఇప్పుడు ముందు మాత్రం శాశ్వతంగా మైత్రి కొనసాగాలని కాదు. ఎందుకు కొనసాగాలి? వాళ్ళకి చావుకళ కనిపిస్తోంది మీకు రాజకీయాల్లో. ఎందుకంటే ఎవరి మొహంలో సంతోషం లేదు. తెచ్చిపెట్టుకున్న మేకపోతు గాంభీర్యంతో ఏదో జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయాలన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు పప్పుగాడు లోకేష్ మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్పు చేస్తున్నాడంటే ఓడిపోతానన్న భయం వచ్చిందంట. ఇప్పుడు మా పార్టీలో 175 సీట్లకి 175 మంది క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు, ఎప్పుడు కావాలన్నా అనౌన్స్ చేయడానికి. ఇప్పుడు మా సీట్లను మేము మార్చుకుంటే నీ బాధ ఏంటి? నీలాగా వైఎస్ఆర్సీపీలో గెలిచిన 23 మందిని పట్టుకొని పోయి తెలుగుదేశంలో పెట్టుకున్నట్టు మేము పెట్టుకోలేదే. అంటే మీ పార్టీలో లీడర్ లేడు, నాయకత్వం లేదనే కదా గతంలో మానించి తీసుకెళ్లారు. చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు, లోకేష్కి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు. ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలగొడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకు ఉంటుంది అని అడుగుతా ఉన్నా. ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ని 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల సేవల విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచారు. అలాగే అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్ల సర్వీస్ విరమణ తర్వాత వన్ టైం బెనిఫిట్ ని 50,000 నుంచి ₹1,00,000 పెంచారు. సహాయకుల సర్వీస్ విరమణ తర్వాత వన్ టైం బెనిఫిట్ ని 40,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్లు టీఏ, డిఏ నెలకు ఒకసారి, హెల్పర్లు 2 నెలలకు ఒకసారి టీఏ, డిఏ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంగన్వాడీల నిర్వహణ, మరమ్మతుల కోసం నిధులు సైతం విడుదల చేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పారు. తన హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. తాడిపత్రి అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు దౌర్భాగ్యం అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శాశ్వతంగా మానుకుంటా. వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పవనండి. నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన, డిబేట్కు నువ్వు నేను కూర్చుందాం, మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో. నువ్వు 5 ఏళ్లలో మీ అన్న చేసినది 30 ఏళ్లలో అంటే అది దండిగా ఉంటుంది. 30 ఏళ్లలో యాబుద్దో నా బుద్ధులో సిమెంట్ రోడ్ వేసిండేది ఉంటుంది. నీ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు, నేను 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరంలో నేనేం చేసిన? కూర్చుందండి డిబేట్ కూర్చుంది. నువ్వు చేతనైతే, నువ్వు మొగోనువైతే, ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబేట్కు రా. అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి కాపాడుకునే దానికి మాత్రం ప్రయత్నం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి సమావేశాలు 6 రోజుల పాటు జరిగాయి. 6 రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 6 రోజుల సభలో 19 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సమావేశాల్లో 2 షార్ట్ డిస్కషన్లు జరిగినట్టు స్పీకర్ వెల్లడించారు. అటు శాసనసభలో ఫైనాన్స్, విద్యుత్పై శ్వేతపత్రాలను విడుదల చేసింది ప్రభుత్వం. సభలో కాంగ్రెస్ నుంచి 64, బీఆర్ఎస్ నుంచి 39, బీజేపీ నుంచి 8, ఎంఐఎం నుంచి 7, సిపిఐ నుంచి 1 ఎమ్మెల్యే ఉన్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశాలు ఆద్యంతం వాడివేడిగా కొనసాగాయి. చివరి రోజు విద్యుత్ అంశంపై హాట్ చర్చ జరిగింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇవాళ కూడా మాటల యుద్ధం కొనసాగింది. హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దొంగలంటే భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా. వాటర్ ప్రాజెక్టుగా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు అనుకునే అవసరం. తర్వాత సంబంధం చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చిన అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్లో ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం చెప్తానా, అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర లొల్లైతుంటే కూడా బిల్లు ఏ విధంగా పాద్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా, ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. ఇవాళ ఇట్లా మాట్లాడితే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పు రేపటికి వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్కు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరపు న్యాయవాది జూలకంటి వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. సరైన పోలీస్ భద్రత లేకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు జరిగాయని న్యాయవాది వాదనలు వినిపించారు. బయట జరిగిన విషయం ప్రశాంత్కు తెలియదని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు న్యాయవాది పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాది కోరారు. దీనిపై తీర్పు రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇక ఇదే కేసులో మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులు, పోలీస్ వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించారు. ఇందులో 12 మంది మేజర్లు కాగా 4 మైనర్లు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కొత్త వేరియంట్ JN.1
పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. ఈ రోజు కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు కోలుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో 19 మందికి చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్లో 4, మెదక్లో 1, రంగారెడ్డిలో 1 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 925 మందికి టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇంకా 54 మందికి కోవిడ్ టెస్ట్ రిజల్ట్ రావాల్సి ఉన్నట్టు వైద్యులు హెల్త్ బులెటిన్లు తెలిపారు. జాతీయ వార్తలకు వెళ్దాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు లక్ష్యంగా ఆర్మీ కాన్వాయ్పై దాడికి తెగబడ్డారు. పూంచ్ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న ట్రక్కుపై కాల్పులు జరిపారు ముష్కరులు. ఘటనలో 3 జవాన్లు చనిపోయారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. అదనపు బలగాలను ఘటనా స్థలికి తరలించారు ఉన్నతాధికారులు. పూంచ్ జిల్లాలో సైన్యం లక్ష్యంగా ఉగ్రదాడి జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముందే ముగిశాయి. నిర్ణీత షెడ్యూల్కి ఒకరోజు ముందే లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలు, ఇతర విధి విధానాల బిల్లు, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ పిరియాడికల్స్ 2023 బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు లోక్సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. సెషన్ చివరి రోజు మరో 3 ఎంపీలపై వేటు పడింది. సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, డీకే సురేష్, నకుల్ నాథ్లను సస్పెండ్ చేశారు స్పీకర్. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన విపక్ష ఎంపీల సంఖ్య 146కు పెరిగింది. ఇందులో 100 మంది లోక్సభ సభ్యులే. పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించినందుకే విపక్ష ఎంపీలపై కేంద్రం వేటేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సభ సజావుగా సాగడం ప్రధాని మోదీకే ఇష్టం లేదని దుయ్యబట్టారు. ఉభయ సభల నుంచి 143 మంది ఎంపీల సస్పెన్షన్పై పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి ఇండియా కూటమి పక్షాలు. పాత పార్లమెంట్ భవనం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టాయి. ప్లకార్డులు, పోస్టర్లతో మార్చ్ నిర్వహించారు ప్రతిపక్ష ఎంపీలు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024 లోక్సభ ఎన్నికలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సమావేశమైన సిడబ్ల్యూసీ సభ్యులు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షించారు. అలాగే 2024 లోక్సభ ఎన్నికల సన్నద్ధత, ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపైన చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 300 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని, మిగిలిన స్థానాలను కూటమి పార్టీలకు విడిచిపెట్టాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లో మెజారిటీ సీట్లు రీజనల్ పార్టీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై సిడబ్ల్యూసీలో చర్చించారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేతలు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 358 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 300 కేసులు కేరళలోనే రికార్డయ్యాయి. 3 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2669కి చేరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN1కి కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్తో భయం అవసరం లేదని, స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో 70,865 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 21,255 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో పవర్ సూచీలు 2.43%, మెటల్ సూచీలో 1.35%, యూటిలిటీస్ 2.46% లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ లిస్ట్లో పవర్ గ్రిడ్ 2.29%, బీపీసీఎల్ 2.23%, బ్రిటానియా 2.22% లాభపడ్డాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో బజాజ్ ఆటో 1.8%, బజాజ్ ఫైనాన్స్ 1.4%, యాక్సిస్ బ్యాంక్ 1.15% నష్టపోయాయి. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్. రిటైర్మెంట్ ప్రకటించారు. బ్రిజ్ భూషణ్ అనుచరుల పాలనలో తాను పోటీల్లో పాల్గొనలేనని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు సాక్షి మాలిక్. కన్నీరు పెట్టుకున్నారు. బ్రిజ్ భూషణ్కి వ్యతిరేకంగా తాము 40 రోజులు రోడ్లపై గడిపామని, చివరికి అతని వ్యాపార భాగస్వామే WFI అధ్యక్షుడయ్యాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్.
రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ. రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.